గైస్ ఐఫోన్లో వచ్చిన కొత్త కంట్రోల్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలు తెలుసుకుందాం. బట్ దానికన్నా ముందు మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మీరు లేటెస్ట్ ఆఫర్ డీల్స్ టిప్స్ అండ్ ట్రిక్స్ బగ్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే డెఫినెట్గా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. మీరు చాలా మనీ సేవ్ అయితే అర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది. మన గ్రూప్ సంబంధించిన లింక్స్ అండ్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, అలాగే కామెంట్ సెక్షన్ కూడా పిన్ చేస్తుంటాయి. ఇక ఐఫోన్స్ ఉపయోగించే వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, iOS 18 డెవలపర్ బీటా ఆల్రెడీ లాంచ్ అయింది. మీలో ఎవరైనా ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా లేదా ఫ్యూచర్లో iOS స్టేబుల్ వెర్షన్లో వచ్చే ఫీచర్స్ అన్ని కూడా ముందే తెలుసుకుందాం అనుకున్నా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక వీడియో చివరకు చూసినట్టయితే ఫ్యూచర్లో అయినా కానీ ఇది మీకు యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, iOS 18 బీటాలో చాలా ఫీచర్స్ యాడ్ అయ్యాయి. ఇందులో ఒకటే కంట్రోల్ సెంటర్ యాక్సెస్ చేయడం కోసం మనం ఈ విధంగా డ్రాగ్ చేస్తూ ఉంటాం. డ్రాగ్ చేస్తే స్ట్రైట్ అవే మీరు చూస్తున్నారు ఇక్కడ ఒక పవర్ బటన్ లా ఒక ఐకాన్ కనిపిస్తుంది. ఇకపై మీరు మీ ఫోన్ ని షట్ డౌన్ చేద్దాం అనుకుంటే ఇక్కడ ట్యాప్ చేస్తే చాలు మీకు ఈ విధంగా స్లైడ్ టు పవర్ ఆఫ్ అని వస్తుంది. అంటే మీరు పవర్ బటన్ ఇంకా వాల్యూమ్ బటన్ టుగెదర్ ప్రెస్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంటారు కదా, అలా చేయవలసిన అవసరం అయితే ఇకపై లేదు. అంతేకాకుండా కంట్రోల్ సెంటర్ లేఅవుట్ ఇంకా పేజెస్ సంబంధించి మేజర్ అప్డేట్స్ రావడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తున్నది కేవలం ఒక పేజ్ మాత్రమే. ఇక్కడ గమనించేటది మీకు 3 బటన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ట్యాప్ చేసి మీరు ఈ విధంగా స్విచ్ అవ్వచ్చు. ఏదైనా మీరు ట్యాప్ చేయొచ్చు లేదా ఈ విధంగా స్క్రాల్ చేస్తే ఈచ్ పేజ్ని యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు మీరు కంట్రోల్ సెంటర్ యాక్సెస్ చేయడం కోసం టాప్లో డ్రాగ్ చేస్తారు కదా, ఆ డ్రాగ్ చేసేటప్పుడే చూడండి ఇక్కడ ట్యాప్ చేసి ఈ విధంగా కిందకి డ్రాగ్ చేస్తూ వస్తూ ఉంటే మనకి ఈ పేజెస్ అనేవి ఆటోమేటిక్గా స్క్రాల్ అవుతూ ఉంటాయి. చూడండి సెకండ్ పేజ్ అలాగే థర్డ్ పేజ్ ఈ విధంగా స్క్రాల్ అవ్వడం జరుగుతుంది. సో మీరు కంట్రోల్ సెంటర్లో ఏదైనా పర్టికులర్ పేజ్కి వెళ్ళాలనుకుంటే స్ట్రైట్ అవి ఈ విధంగా డ్రాగ్ చేసేటప్పుడే ఇలా మీరు స్మూత్గా డ్రాగ్ చేస్తే సరిపోతుంది. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి మనకు కావాల్సిన కంట్రోల్స్ అన్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇంతకుముందు ఎప్పుడు లేనన్ని ఆప్షన్స్ మనకి ఇక్కడ రావడం జరిగింది. స్క్రాల్ చేస్తూ వెళ్ళినట్టయితే వేరు కేటగిరీకి సంబంధించిన వేరు ఐకాన్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయి. మీకు నచ్చింది మీరు యాడ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో థర్డ్ పార్టీకి సంబంధించిన కంట్రోల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అవి కూడా మీరు స్ట్రైట్ అవే కంట్రోల్ సెంటర్లో యాడ్ చేసుకుని అక్కడి నుంచే థర్డ్ పార్టీ యాప్స్ సంబంధించిన ఫీచర్స్ని యాక్సెస్ చేయొచ్చు. ఇక మరొక విషయం కూడా మీరు గమనించి ఉంటారు, కంట్రోల్ సెంటర్లో మనం ఈ విధంగా రీసైజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. ప్రతి బటన్కి పక్కన మీరు గమనించినట్టయితే ఈ విధంగా మనకి ఆప్షన్ వస్తుంది. మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన విధంగా రీసైజ్ చేసుకోవచ్చు. అక్కడ ఉన్న ప్లేస్లో ప్రాపర్గా రీసైజ్ కావడం లేదనుకుంటే మీకు కావాల్సిన చోటికి ప్లేస్ చేసుకొని ఇక్కడి నుంచి కూడా మీరు రీసైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో అన్ని కూడా ఒకేలా రీసైజ్ కావు. అక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న కంట్రోల్ని బట్టి అది మారే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ 3 పేజెస్ మాత్రమే కాదు, మీరు విధంగా కిందకి స్క్రాల్ చేస్తూ వెళ్ళినట్టయితే ఎడిట్ మోడ్లో మీకు ఇంకా మరొక పేజ్ కూడా కనిపించే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రతి సర్కిల్లో కూడా మీరు కావాలనుకుంటే వేరు కంట్రోల్స్ యాడ్ చేసుకోవచ్చు. అంతేకాదు మీరు కావాలనుకుంటే ఎక్స్ట్రా పేజెస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో మల్టిపుల్ పేజెస్లో మల్టిపుల్ కంట్రోల్స్ మీరు పెట్టే అవకాశం ఉంటుంది. ఇక మరొక విషయం ఏంటంటే సేమ్ కంట్రోల్ మీరు మల్టిపుల్ టైమ్స్ యాడ్ చేసుకోవచ్చు. అంటే బ్రైట్నెస్ సంబంధించిన కంట్రోల్ ఒకే పేజ్లో 3 టైమ్స్ 4 టైమ్స్ యాడ్ అయిపోతుంది. అలాగే మీరు కావాలంటే వేరు పేజెస్లో మల్టిపుల్ టైమ్స్ కూడా పెట్టే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా కంట్రోల్ సెంటర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మీరు iOS 18 కి సంబంధించి ఏమైనా టాపిక్ పై వీడియో కావాలంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. ఇక మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.